యెహోవాకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడునై, నేనే వానికి విరోధునై నా జనులైన ఇశ్రాయేలులో నుండి వారిని నిర్మించేసేదను. ఇశ్రాయేలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకయు తాము చేయు అతిక్రమణాన్నిటి చేత తమను అపవిత్రపరచుకొనకయు నుండి నా జనులగునట్లు నేను వారికి దేవుడై ఉన్నట్లును వారు అలాగన తమకు కలుగు చేసుకున్న దోషములకు శిక్ష పొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వారిని దోషములతో ప్రవక్త దోషము అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఇక పరిశుద్ధమందు మన లేఖనాల పేరు ముందు ఉంచిన మనము హెచ్చరిక క్షమాపణ పొందలాగను వాక్యాన్ని బోధించే సభకి తన దేవుడి నామం గురించి ప్రార్థించుకున్నాము. ఇక ప్రార్థన చేయాల్సిందిగా సభ్యులు మహేష్ గారు ప్రార్థించవచ్చు. పరలోకము నీతి నేను పరిపాలిస్తున్నాను. గొప్ప తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మేము సంఘంగా చేరి మన ఆత్మతోనూ శుద్ధితోనూ ఆరాధించినట్లుగా ఇచ్చిన గొప్ప అవకాశంతో కృతజ్ఞతలు తండ్రి. తిరిగి తండ్రి సమయం తండ్రి మీ పాదల పైన మీ పరిశుద్ధంగా ఆ మహిమ గంట మీరు ఎక్కడే పనులను కూర్చున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ సమయం తండ్రి వాక్యం కూర్చుండగా వాక్యం తండ్రి మేమందరం తండ్రి చెవులు గలవారమై ఇదిగో తండ్రి వాక్యాన్ని సరిగ్గా తండ్రి అర్థం చేసుకుని ఇదిగో తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం సహాయం దయచేయండి తండ్రి. వాక్యాన్ని బోధించుకో సోదరిని ఆశ్రయించి బలపరచండి తండ్రి. అతనికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఉన్నతున్నట్లుగా తండ్రి మాకు సరైన విధంగా బోధించినట్లుగా అతనికి కావాల్సిన వివేకము తెలివి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. తండ్రి అనేక మంది ఆలయాలు తండ్రి వాళ్ళందరూ తండ్రి వాక్యం వాళ్ళకి కావాల్సిన అవకాశం దయచేయండి తండ్రి. అడిగిన తండ్రి మీ ప్రేమాడు వారికి వేసుకృష్ణంలో అడిగిన తండ్రి. ప్రార్థించున్నాడు. మనమందరం కూడా ఆత్మీయ ఎదుగులాలను మనకు లేఖనాలు బోధించవలసిందిగా సోదరులు బైరాజ్ గారు ప్రార్థించవచ్చు. మరొక దినమందు తండ్రి మరొక దినాన్ని ఆరాధించటకు ఆయన మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనమందరం కూడా ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. మరి యొక్క దినమందు మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాము. బైబిల్ శ్రోతలు అంటే బైబిల్ పాఠకులు, బైబిల్ వినేవాళ్ళు ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారు? బైబిల్ వినేవాళ్ళు ఎన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారు? దేవుని గ్రంథానికి విలువ ఇవ్వకుండా జీవించేటువంటి మనుషులు, బ్రతికే మనుషులు అనేది ఉన్నారండి. నేను తెలియజేసేటువంటి మాట బాగా గమనించండి. దేవుని పాఠకులు
బైబిల్ పాఠకులు అనేటువంటి పాఠంలో బైబిల్ వినేటువంటి వారు ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారో బైబిల్ నుంచి మనం చూడబోతున్నాం. ఎన్ని రకాలుగా ఉంటున్నారు, అందులో మనం ఏ గుంపుకు సంబంధించిన వాళ్ళము. దేవుని యొక్క గ్రంథానికి విలువ ఇవ్వకుండా జీవించేటువంటి మనుషులు, బ్రతికే మనుషులు ఉన్నారు. దాని గురించి మనం చదువుకున్న యెహెజ్కేలు 14వ అధ్యాయంలో 9వ వచనంలో, మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవాకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధునై నా జనులైన ఇశ్రాయేలీయుల నుండి వారిని నిర్మూలన చేసేదను. మోసపోయింది ఎవరు? ఇక్కడ మోసపోయింది ఎవరంటే ప్రవక్త. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి, ఒక ప్రవక్త మోసపోయాడు. మోసపోయి ఒక మాట చెప్పాడు. ఒక మాట, ఆయన మెసేజ్ చెప్పలా, ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మోసపోయినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రవక్త. ఎలా మోసపోయాడు పాపం తెలియదు, గ్రహింపు లేకుండా మోసపోయాడు, లేకుండా ఇతరుల వల్ల మోసపోయాడు, లేకుండా తన అజ్ఞానం వల్ల మోసపోయాడు, మొత్తానికి మోసపోయాడు. అయితే మోసపోయిన వాడ నీవు మోసపోయినటువంటి స్థితిలో ఉందుగాక అని దేవుడు చెప్పేశాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి మోసం చేయాలనుకున్నాడు. ఎన్ని రకాలు ఉంటున్నారు బైబిల్ వినేటువంటి వారు, దాని గురించి నేను మాట్లాడుతున్నా. యెహెజ్కేలులో తెలియజేశాడు తండ్రి దేవుడు. మోసపోయినటువంటి ఒక ప్రవక్త ఒక మాట తెలియజేశాడు. తెలియజేసినటువంటి ఆ ప్రవక్తకి తండ్రి దేవుడు ఏం తెలియజేశాడంటే, యెహోవాకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై. నువ్వు మోసపోయావు. ఎలా మోసపోయావో, అది నీ తప్పు, లేకపోతే ఎవరైనా ప్రేరేపించారో, ఎవరైనా అబద్ధ బోధించారో, వాళ్ళ వల్ల నువ్వు మోసపరచబడ్డావు. ఇలా మోసపరచబడి నువ్వు వెళ్ళిపోయావు. ఇలా వెళ్ళిపోయినటువంటి నీకు ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు నేనే ఆ ప్రవక్త మోసపుచ్చువాడునై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయుల నుండి వాణ్ణి నిర్మూలన చేసేదను. అంటే దీనికి ఏం తెలియజేస్తున్నాడంటే, మోసపోయే వాళ్ళు ఉంటారు, మోసగించబడే వాళ్ళు ఉంటారు. అంటే వినేవాళ్ళు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏ స్థితిలో మోసపోయావో ఆ స్థితిలో ఉంటావు, నేనే నేను ఉండనిస్తాను. ఎవరు? తండ్రి చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. నేను ఆ స్థితిలో ఉంచి నిన్ను ఏం చేస్తానంటే ఈ జన్మలో లేకుండా నిన్ను బయట తిరగేస్తాను. ఈ యొక్క జన్మలో నుంచి నిన్ను బయట తరివేది కూడా నేనే. యెహోవాకు నేనే నిన్ను బయటికి తరుగుతా. 10వ వచనంలో తెలియజేశాడు చూడండి, ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకయు తాము చేయు అతిక్రమం అన్నిటి చేత తమను అపవిత్రపరచుకొనకయు నుండి నా జనులకు నట్లును నేను వారికి దేవుడై ఉన్నట్లును వారు అలాగను తమకు కలిగి చేసుకున్న దోషములకు శిక్ష పొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషం ఎంతో ప్రవక్త దోషము అంతే అగును. ప్రవక్త యొక్క విచారించు వాని దోషం ఎంతో. ప్రవక్త నేను మీకు ఒక మాటను తెలియజేశా, నేను దోషిని అనుకోండి, నా మాట విన్న మీరు కూడా దోషులే. మోసపోయినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను గురించి తండ్రి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నేను ఉన్నిస్తా.
ఉన్నించి ఇక్కడి నుంచి నేను తర్వాత ఎక్కడి నుంచి దేవుడు కుమారుడు ఉన్నటువంటి ఆ స్థితి నుంచి నేను తరివేస్తానని తెలియజేసేటువంటి వాడు ఉంటున్నాడు. ఇంకొన సహోదరుల ఏం తెలియజేయబడిందంటే, మోసపోయినటువంటి వారి మాటలు వింటే నువ్వు దోషివి. చాలా మంది సంఘాలు వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. సంఘాలు వచ్చి మా బంధువులు వీళ్ళు అనేసి వాళ్ళు ఏం పెడతారంటే మమ్మీ పెట్టి లేకపోతే ఏదో మోసం మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వారికి తండ్రి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అలాంటి మోసపు స్థితిలో ఉన్నటువంటి ప్రవక్త నీకు తెలియజేసిన మాటను బట్టి నువ్వు మోసపోయావు కాబట్టి నువ్వు దోషివే. నువ్వు దోషివి, నిన్ను బయట తరివేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరు తెలియజేసే మాట ఇది? ఇది యెహోవా వాక్కు. యెహోవా తెలియజేస్తున్నాడండి మాట. ఇంకా మనం చూసినప్పుడు యెహెజ్కేలు 13వ అధ్యాయం ఒకసారి తిప్పండి. యెహెజ్కేలు 13వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలీయులారా మీ ప్రవక్తలు పాడైన స్థలములో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. ఇశ్రాయేలు జనానికి చెప్పబడింది, మీ ప్రవక్తలు పాడైన స్థలములో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలో ఉన్న బీటల దగ్గర నిలవరు, ప్రకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములో చూచి అబద్ధపు సోది చూచి యెహోవా తమను వంచకపోయినని పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరపడి నమ్మట్లు ఇది యెహోవాకు అని చెప్పుదురు. అబద్ధ ప్రవక్తలు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలియజేయబడింది. వారు వ్యర్థమైన దర్శనములను చూచి, వ్యర్థమైనటువంటి అంటే వారి యొక్క మనసులో కలిగేటువంటి ఆ యొక్క ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధపు సోదే చూచి యెహోవా తమను పంపకపోయినను. ఈ ప్రవక్త ఎలా ఉంటున్నాడంటే, యెహోవా తనను పంపకపోయినను కూడా తాను చెప్పిన మాట స్థిరము చేయనట్లు. నేను చెప్పేటట్టు మాట అది నిజమని చెప్పేదానికి ఏం చెప్తారంటే ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. ఎవరు చెప్తారు ఇలాంటి మాటలు? మోసపోయినటువంటి వారు. ఒక ప్రవక్త ఉంటున్నాడు, ఈ దినాల్లో అబద్ధ బోధకులు అనుకోండి. ఆ యొక్క అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే, నేను దర్శనం కన్నా లేకపోతే నేను ఇలాంటి విషయం మీకు ఇలా జరుగుతుంది ఇలా చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ఆ యొక్క మోసాలు పడేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ అలాంటి మోసంలో నువ్వు పడ్డావు అనుకో, ఆ పడిన దానికి నువ్వు దోషివి, నువ్వు లెక్క చెప్పాలి. వాడు ఆ యొక్క మోసపు స్థితిలో ఉంచేది ఎవరు? దేవుడే ఉంచుతాడు. దేవుడు ఉంచి ఏం చేస్తాడంటే ఆ జనం నుంచి నిర్మూలన చేస్తాడు, బయట తీసుకెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆయన తెలియజేశాడు. చూడండి సహోదరుల 13:7వ వచనంలో, నేను సెలవీయగా పోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా, మీరు చెప్పదగిన సోదగాను లేనిది కదా. కావున ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు పలుచున్నారు కనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క దినాన నీకు ప్రెగ్నెన్సీ రావాలంటే, గర్భవతి అవ్వాలంటే నువ్వు 4 వారాలు నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, మోకాలు నువ్వు ప్రార్థన చేయాలి. గంటల తరపున ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని నమ్మి కొందరు వెళ్తున్నారు. ఇంకొందరు ఉంటున్నారు, వారికి భూ సంబంధంగా మీకు ఇలాంటి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, దేవుడు సెలవిచ్చాడు కాక మీరు వచ్చేయండి అంటే కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఆయన చెప్తున్నాడు, యెహోవాకు నేనే మీకు విరోధినై, మిమ్మల్ని ఏం చేయాలో నేను చేస్తా. కాబట్టి నేను మొదటగా మీకు తెలియజేసిన మాట ఏమిటంటే, బైబిల్ పాఠకులు అంటే దేవుని గ్రంథాన్ని వినేటువంటి వారు ఎన్ని రకాలు ఉంటున్నారు. బైబిల్ని వినేటువంటి మనుషులు ఎన్ని రకాలుగా ఉంటున్నారు. వినేటువంటి వారందరూ కూడా దేవునికి వాక్య ప్రకారం జీవించడం వల్ల, సత్య ప్రకారం వాళ్ళు జీవించడం వల్ల, జీవించకుండా ఎన్ని రకాలు ఉంటున్నారని మనం బైబిల్ దగ్గరకు వెళ్ళినప్పుడు యెహెజ్కేలు ఆయన ఏం తెలియజేశాడంటే,
ఒక ప్రవక్త ఉంటున్నాడు. ఆ ప్రవక్త ఎలాంటి వాడంటే ఒక మోసపరిచేటువంటి ఒక ప్రవక్త. ఆ ప్రవక్తను వాడు మోసపరచబడినటువంటి స్థితిలోనే నువ్వు ఉంచుతా తండ్రి దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు దానికి ఎవరైతే ఆ మాటలు విని మోసపోతారో వారు దోషులు. దోషులు ఏంటంటే వారికి ఆయన చెప్తున్నాడు, ప్రభు నాకు నేనే ఏం చేస్తానంటే వాళ్ళకి ఏం చేయాలో నేను చేస్తాను. ఈ తర్వాత ఆయన తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క వాక్యం అనేది వ్యాపించకుండా సాతాను ఏం చేస్తాడంటే కొందరు ఏజెంట్లు అక్కడక్కడ ఉంచుతారు. ఇప్పుడు మన ఊరు ఉందనుకోండి, ఏ ఊర్లో కొందరు ఉంటారు, ఇంకొక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో కొందరు ఉంటారు. ఇలా ఆయన ఏం చేశాడంటే దేవుడి యొక్క వాక్యం వ్యాపించకుండా సాతాను అక్కడక్కడ కొందరు ఏజెంట్లు ఉంచాడు. ఇప్పుడు ఉంచినటువంటి ఆయన మనం ఎంత జ్ఞానం కలిగి వినాలో తెలియజేశాడు. ఉదాహరణకు అవ్వ ఆదాము చూడండి. ఆదాము మోసపరచబడలేదు. ఎవరు మోసపరచబడింది? అవ్వ. ఎలా మోసపరచబడింది ఆమె? ఒక మనిషి మోసం చేయాలంటే సాతాను ఉపయోగించేటువంటి ఆ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే ఒక 3 అబద్ధాలు చెప్పి ఒక నిజం చెప్పాడు. ఆ 3 నిజాలు చెప్పి ఒక అబద్ధం చెప్పాడు. ఇప్పుడు మనం రోజు పాలు తీసుకుంటాం. ఒక 3 లీటర్లు పాలలో 1 లీటర్ నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అది మనకి తెలుస్తుందా? ఇప్పుడు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు కూడా ఎలా ఉంటారంటే ఈ యొక్క అబద్ధాలు బోధించేటువంటి వారు ఆ పవకు సంబంధించినటువంటి మోసం చేసేటువంటి వారు ఎలా ఉంటారని బైబిల్ మనకు తెలియజేసిందంటే వాళ్ళు చెప్పేది కూడా దేవుని వాక్యే, దేవుని యొక్క మాటలే మీకు మేము బోధిస్తున్నాం, మేము చేసిన దర్శనాలు కూడా దేవునివే, మేము మాట్లాడే మాటలు కూడా దేవునివే అని దేవుడు చెప్పని మాటలను వాళ్ళు చెప్పి మోసం చేసేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి వారికి సాతాను ఏజెంట్లుగా ఉన్నారు. అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన తెలియజేశాడు, అవ్వ ఎలా మోసపరచబడిందో నువ్వు నేను గ్రహించాలి, చూడాలి బైబిల్లో. ఇప్పుడు నేను చెప్పే మాట అలా ఉందా లేదా అది నువ్వు చెక్ చేయాలి బైబిల్. ఇప్పుడు నేను చెప్తున్నది నిజమా అబద్ధమా, అది అలా ఉందా లేదా బైబిల్లో, అది దాన్ని మీరు చూడాల్సిన బాధ్యత ఎవరిది? శ్రోతలది, వినేటువంటి మీది. ఇప్పుడు నేను చెప్తున్నా అది ఎలాంటిదో నువ్వు పరీక్షించకుండా నన్నే నువ్వు గుడ్డిగా నమ్మి నా కూడా వెళ్ళావు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతా నేను? కానీ మనం ఎలా ఉన్నాం? వినేటువంటి మనం ఎలా ఉన్నాం? ఈ యొక్క బైబిల్ అనేది, ఈ యొక్క దేవుని గ్రంథం అనేది ఇది మానవుల యొక్క కుతూహలం, క్యూరియాసిటీ అంటారు కదా, వాళ్ళ యొక్క ఉద్దేశించబడింది కాదు. నేను మీ యొక్క ఏదో ఉత్సాహానికి ఉద్దేశించబడింది కాదు బైబిల్. ఏదో కొత్త విషయాలు అవి నేర్చుకునేద్దామని ఒక ఉత్సాహం ఉంటుంది, దానికోసం ఉద్దేశించబడాల బైబిల్. ఇక బైబిల్ ఏం చెప్తుందో సత్యం చెప్పడానికి మాత్రమే ఈ యొక్క బైబిల్ అనేది ఇవ్వబడింది. మీరు బయట ప్రాంతాలకు వెళ్ళండి, బయట ఒకవేళ వేరే సంఘాలను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉంటుంది ఆ యొక్క మ్యూజిక్, రకరకాలు ఉంటారండి. ఆ యొక్క ఉత్సాహం అనేది చూపించమని బైబిల్లో మనకు చెప్పబడాల. కానీ అలాంటి చెప్పేవారిని నమ్మేటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి వారికి ఆయన ఏం చెప్తున్నారంటే ఇలాంటి వారికి నేనే వారికి ఏం చేస్తానంటే ఎక్కడి నుంచి పంపించాలో నేను పంపిస్తానని తెలియజేశాడు. కాబట్టి సహోదరులారా, మనం దైవ గ్రంథాన్ని వినడానికి మనం ఇప్పుడు కూడి ఉన్నాం. దైవ గ్రంథాన్ని మనం వినేటప్పుడు మనం ఎలా ఉండాలి? వినేటువంటి మనము ఎలా ఉండాలి? ఎన్ని రకాలు ఈ ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి. ఇర్మియా 6వ అధ్యాయము. ఇర్మియా 6వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతాను. విందులని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయేది. ఒకరే
ఏ రకం? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు. మీరందరూ ఉన్నారు. మీరు ఎంతమంది వింటున్నారు? చాలా మంది నన్ను చూస్తున్నారు, కానీ మీ మనసు అనేది ఇక్కడ ఉండదు. అదొక రకం. ఆయన చెప్తున్నాడు చూడండి, విందులని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోతున్నారు. నీకెందుకు వినిపించరా? ఇక్కడ మైకి పెట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నా నీకు వినిపించలేదంటే ఎందుకు వినిపించలేదు? ఎందుకు వినిపించలేదంటే ఆయన తెలియజేస్తున్నాడు, నీ యొక్క మనసును నువ్వు సిద్ధపరచుకోలేదు. మనసును మనం సిద్ధపరచుకోకుండా నేను ఎంత మాట్లాడినా మీకు వినిపించు, ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా మీకు వినిపించు. ఎన్ని రకాల ఉంటున్నారో మనం చూస్తున్నాం. అందులో ఒక రకం నేను చెప్తున్నా, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోవాలి కనుక వినలేకపోతున్నారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించెదరు. వారి దేవుని వాక్యం మీద ఇష్టం లేదు, దేవుని యొక్క వాక్యం వినాలని లేదు. ఏదో ఒక ఆదివారం వచ్చి కూర్చున్నామా, వెళ్ళిపోయామా, దీన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించేస్తాడు, భూ సంబంధంగా మనం చాలా సంతోషంగా ఉంటాం. ఇదే మన ఆలోచన. చాలా మంది ఎలా ఉంటున్నారంటే, దేవుని యొక్క గుడికి వస్తే దేవుడు నన్ను చాలా భూ సంబంధంగా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, నాకు కష్టపడేదే ఉండదు, ఇలాంటి ఆలోచనతో వచ్చేటువంటి వారు ఉంటున్నారు. వారికి తండ్రి దేవుడు తెలియజేసే వాడి మాట ఏంటంటే, అలాంటి పరిస్థితి అనేది ఇక్కడ లేదు. మనకంతా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు భూమి మీద చెప్పాడే మనకి బైబిల్. ఇశ్రాయేల్ ప్రజలకైతే భూ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పాడే, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు మనకందరికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దీవులే ఉన్నాయి. ఎందుకంటే అది భూ సంబంధమైన దానికన్నా ఇంకా అత్యధిక కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. దాన్ని గ్రహించాలంటే ఒక రకం ఆయన తెలియజేశాడు, మీ మనసును మీరు సిద్ధపరచుకోకుండా మీరు వాక్యం వినలేదు. కింద ఆయన ఏం తెలియజేశాడంటే, ఏదో వాక్యమందు సంతోషం లేదు వాళ్ళే. దేవుని యొక్క వాక్యం మీద మనకు సంతోషం ఉండదు, మరి వేరే విషయాల మీద సంతోషం ఉంటుంది. మనం నలుగురు కూర్చున్నాం అనుకోండి, మనకు టైమే తెలియదు, అలా మాట్లాడుకుంటుంటాం. మరి వేరే ప్రాంతానికి వెళ్ళామనుకోండి, దానికి చాలా టైం ఉంటుంది. ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక 3 గంటలు ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం వినాలంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ఒక 10 నిమిషాలు 6 గంటలు ఎక్స్ట్రా అయినా కూడా మనం తట్టుకోలేము, మార్చలేము. ఇలాంటి మనసు వర్గాలు అనుకున్నట్లయితే ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ఒక రకం మనసును సిద్ధపరచుకోవాలనేటువంటి వారు ఒకవేళ ఉన్నట్లయితే మనసును సిద్ధపరచుకోవాలి. దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? మనసును సిద్ధపరచుకుని వినేటువంటి వారి వరకే ఇచ్చాడు, వినని వారి వరకే ఇవ్వాలి. వాక్యాన్ని వెళ్ళలేదు అనుకో, నీకు ఇది అవసరంలా, అలాంటి వారి వరకే ఇచ్చాడు. కానీ మనం ఎలా ఉంటాం? మనసును సిద్ధపరచుకోకుండా వాక్యాన్ని మనం వినలేం. చాలా మంది చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంటుంది. మనందరి కష్టాలు ఉన్నాయి, మనకందరికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మన తండ్రికి ప్రార్థన చేస్తుంది. తండ్రి, ఆయనకు మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఆయన నిన్ను అభివృద్ధి పరచాలన్నా, ఏ స్థితిలో పెట్టాలన్నా, ఇక అలాంటి వ్యక్తికి నువ్వు ఒక రిపోర్ట్ ఇచ్చావు, నువ్వు ధైర్యంగా ఉండు. భూ సంబంధంగా ఒక రాజకీయ నాయకుడు వచ్చి నాకు ఒక అభయం ఇచ్చాడు అనుకోండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను అయిపోతుంది అన్నాడు అనుకోండి, ఫ్రీగా పడుకుంటా. అదే ఒక ముఖ్యమంత్రి చెప్తే, అదే ఒక ప్రధానమంత్రి చెప్తే, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి సుప్రీం ఆయనకి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు నువ్వు చింతిస్తావు? మళ్ళీ ఎందుకు నీ ఆలోచన అటు తీసుకెళ్తావు? మనం అంత బుద్ధిహీనంగా ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే మనమందరం కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సహోదరులారా,
మొట్టమొదటిగా మనం చూసాము, మనసును సిద్ధపరచుకోవాలనేటువంటి వారు వాక్యం వినలేరు. మొదటి రేఖ. ఇంకా దాని గురించి ఏం తెలియజేయబడిందంటే, అపోస్తుల కార్యం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనంలో, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 51వ వచనంలో, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యములకు లోపరచనలు వారులారా. ముష్కరులారా అన్నాడండి. మూల భాషలో వంచన మెడగల వారులారా అని అర్థం. ఆయన ఏం చెప్తున్నాడంటే, హృదయమును చెవులను దేవుని వాక్యములకు లోపరచినటువంటి వారు ఎవరు? ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనలో ఎందరూ మన హృదయాన్ని, మన చెవులను దేవుని యొక్క వాక్యం వినాలని ఆలోచన కలిగి కూర్చున్నారు ఇక్కడ. మీ యొక్క మనసులో సిద్ధపరచుకొని కూర్చున్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చి ఏదో మనం చెప్పారు కదా, మన క్యూరియాసిటీ అంటే ఏదో మన యొక్క ఉత్సాహాన్ని నింపడానికి దేవుడు బయటికి సత్య వాక్యాన్ని తెలియజేసేవాడికి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆ యొక్క వాక్యాన్ని వినడానికి నీ మనసును సిద్ధపరచుకోవాలి. దాని తర్వాత తెలియజేస్తాడు, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దాని తర్వాత ఇంకేం తెలియజేస్తున్నాడు? నీ చెవులను దేవుని వాక్యం కొరకు వినడానికి సిద్ధపరచుకో. ఇక్కడ ఆయన తెలియజేశాడు, చూడండి సహోదరులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరుల వలె మీరు కూడా పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. పరిశుద్ధాత్మను ఇప్పుడు ఎదిరించారు. మీరు ఎప్పుడు ఎదిరించారా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినలేదనుకో, ఎదిరించినట్టే. అదే ఆయన తెలియజేసి, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇప్పుడు మనలో చాలా మంది మనం వింటున్నాం, చూస్తున్నాం, కూర్చున్నాం. అయితే మీ యొక్క మనసును సిద్ధపరచుకోకుండా, మీ హృదయాన్ని దేవుని వాక్యం వరకు తిప్పకుండా, వినడానికి నీ చెవుని ఇవ్వకుండా, ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. అది నీకు తెలుసా? పరిశుద్ధాత్మను ఎదిరించేటువంటి మనుషులు ఒకవేళ ఉన్నట్లయితే ఆయన కూడా ఏం చేస్తాడంటే, మనల్ని కూడా ఈ యొక్క సంఘం నుంచి బయట తీస్తాడు. ఆయనే తీసుకుంటాడు. తండ్రిని దేవుడే పంపుతాడు. ఎలా పంపుతాడు? కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో వినలేదు అనుకో, నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినకపోయినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే. నువ్వు ఒకవేళ వినకుండా ఉన్నట్లయితే ఎంచుకుంటాడు ఆయన. ఎంచుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం చేసేటువంటి ఏ వినకుండా నీ వాటిని ఉన్నట్లయితే ఎంచుకుంటాడు ఆయన. ఒకసారి ఆదికాండం 3:6 అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, ఎల్లప్పుడూ వాదించదు చెప్తున్నారు. చూడండి, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములో ఈ రోజు ఏలాగును. మనం ఎదురుస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తల వంచుకొని ఉండడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 44వ వచనంలో చెప్పబడింది. అపోస్తుల కార్యము 13:44లో, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం ఎందుకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రలుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నాము.
ఇప్పుడు నేను మనసును సిద్ధపరచుకోవాలా, హృదయాన్ని సిద్ధపరచాలా, నా చెవులు నేను ఇవ్వాలా? దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, దేవుడు ఎదిరిస్తూ ఉన్నా ఆ యొక్క మాటలు వినకుండా, ఇప్పుడు అలాంటి వారు ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క లేఖనాలు ఏం చెప్పబడిందంటే, మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. అంటే మేము నిత్య జీవానికి మేము పాత్రలే కావు. పరలోక రాజ్యం ఉంది కదా, దానికి మేము వెళ్ళాం, మేము నరకానికే వెళ్తాం అని ఎవరు అనుకుంటున్నారు? తమ్ముకు తామే అనుకుంటున్నారు. అదే చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మరుసటి విశ్రాంతి ఉన్న దాదాపుగా 11 మంది దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చింది. యూదులు జనసమూహంలో చూసి మచ్చలతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అర్థం చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, పౌలు చెప్తుంటే ఆయన ఏం చేసేవారు? దూషిస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తే దూషించేటువంటి మనుషులు ఒకవేళ ఉన్నారా? దూషించిన మనుషులు ఉన్నారా? మిమ్మల్ని దేవుడు వేరే ప్రాంతానికి తీసుకెళ్తాడు. దూషించడానికి నీ నోరు ముందుకు రాకూడదు, నీకు ఆలోచన కూడా రాకూడదు దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళని తిరుగుతాం. అలా దూషించినటువంటి వారి యొక్క స్థితిని ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు దాన్ని త్రోసివేసేశారు కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. నేను నిత్య జీవానికి నేను పాత్రను కాను నేను అని ఎవరు చెప్తున్నారు? నేను పోను అని మన క్యారెక్టర్ వల్ల, మన మాట వల్ల తెలియజేసేటువంటి వారు ఏంటున్నారు. దేవుని వాక్యాన్ని ఎదిరిస్తా నరకం ఉంటా, తమకు తామే తీర్పు తెచ్చుకునేటువంటి వారు, నిత్య జీవానికి మేము పాత్రలు కామని తెలియజేసేవారు దేవుని యొక్క వాక్యాన్ని వినరు, చెవులు ఇవ్వరు, హృదయాన్ని ఇవ్వరు, మనసును సిద్ధపరచుకోరు, వచ్చి వెళ్తారు. ఇది ఒక రకం. రెండవ రకం చూసినట్లయితే ఎహెజ్కేలు తీయండి. ఎహెజ్కేలు 33వ అధ్యాయం. ఎహెజ్కేలు 33వ అధ్యాయం 30వ వచనం. పాత నిబంధనలో 33వ అధ్యాయం 30వ వచనంలో, మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరకు ఇంటి ద్వారముల యందును నిలవబడి నిన్ను గురించి మాట్లాడుతుంది. ఒకరినొకరు చూసుకుపోదుము రండి. యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎదుగుతో చూద్దాం రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదురు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, దాని గురించి నేను చెప్తా. వారు ఎలాంటి రకం అంటే, రండి మా అమ్మ దేవుని వాక్యాన్ని విందాం, మనందరం దేవుని వాక్యాన్ని విందాం అనేసి వాళ్ళందరూ మాట్లాడుకుని అయితే దేవుని యొక్క వాక్యం మనం ఎలాంటిదో చూద్దాం, విందాం అనేసి వచ్చేటువంటి వారు ఇంకొక బ్యాచ్, ఇంకొక రకమైనటువంటి. మీరు అందరూ వచ్చి అక్కడ ఏం చేశారని చెప్పబడిందంటే చూడండి, 31వ వచనంలో, నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి, వాళ్ళ ఎలా రావాలో అలా వారందరూ పాపం అందరూ కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి, నా జనులైనట్టుగా దేవుడు జనులే అనేటట్టు వాళ్ళు వచ్చి నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క మాటలు వింటారు. వినడమే కాదు, పక్కన అక్కడ ఉన్న వాళ్ళు కూడా పిలుస్తారు, రండి మా దేవుని మా మాటలు వింటాం అని వాళ్ళంతా ఫోన్ చేసుకుని వచ్చి వాళ్ళు కూర్చుంటారు, వింటారు. కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఏం చెప్పండి ఇక్కడ? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి
వారందరూ పోగయి దేవుని యొక్క మాట ఎలాంటిదో వినాలని వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ వస్తారు, కుటుంబాలుగా వస్తాం, ఇలా వచ్చి మనం కూర్చుంటాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే వాటిని అనుసరించి ప్రవర్తించరు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోరు. ఇంకా తెలియజేశారు చూడండి, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు. భలే చెప్పాడబ్బా మెసేజ్. ఎవరు నిలబడి చెప్పేవాళ్ళు, నువ్వు చాలా బాగా చెప్పావు. కానీ అలా ప్రవర్తించరు. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే వారి నోటితో ప్రేమను కనపరుస్తారు, నోటితో ఆ యొక్క ప్రేమను చూపిస్తాం. మనం నువ్వు చాలా బాగా చెప్పావు, అలా చెప్పావు, ఇలా చెప్పావు, అట్లా చేస్తారు మనిషిని పైకి. ఇక్కడ నిలబడి చెప్పేటువంటి దైవజనుడి యొక్క మెప్పు అనేది తండ్రి దేవుడి వల్ల రావాలి, మనుషుల వల్ల కాదు. మనుషుల వల్ల దేవుని యొక్క వాక్యం బోధిస్తే మెప్పు రాదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే మనుషులు ఏం చేస్తారంటే ప్రాప్తం చంపినట్టు చంపుతారు, స్తెఫను రాళ్ళతో కొట్టేట్టు కొడతారు. మీరు చూసినట్లయితే 12 మంది శిష్యులు ఎలా చంపారో ఒకసారి చూడండి, క్రీస్తు ప్రభువుని ఎలా చంపారో చూడండి. అన్ని చేసినటువంటి క్రీస్తు ప్రభువుని ఆయన సిలువేని నచ్చినటువంటి జనం సత్యం మాట్లాడితే. అయితే ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఇంకొక రకం ఉంటున్నారు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వింటారు, కానీ వాటి ప్రకారం వాళ్ళు ప్రవర్తించరు. వాళ్ళు ప్రవర్తించుకొని ఏం చేస్తారు, వాళ్ళు నోటితో ప్రేమ చూపిస్తారు, నోటితో ప్రేమ. దాని తర్వాత ఆయన తెలియజేసిన చూడండి, వారి నోటితో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయములు లాభమును అపేక్షించుతున్నది. లాభాన్ని అపేక్షించే వాళ్ళు ఎలాంటి వారు? వారు భూ సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. వారు ఏం చేస్తారంటే భూ సంబంధమైన వాటి వరకే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు, కానీ ఇక ఆత్మ సంబంధమైన మాటలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమి పట్టించుకోరు. ఆయన నోటితో వాళ్ళ ప్రేమను చూపిస్తారు, కానీ వాళ్ళ క్రియలతో చూపించరు. క్రియలతో నేను ఏదైనా చేయగలిగిన నా సహోదరునికి, కానీ నేను చేయలేదు. ఎందుకంటే నేను భూ సంబంధమైన మనసు కలిగినటువంటి వాడిని, నేను భూ సంబంధంగానే నేను ఏం చేస్తానంటే ఆలోచన చేస్తూ ఉంటాను. ఇలాంటి భూ సంబంధమైన మనసు కలిగినటువంటి వారు ఒక సహోదరికి హెల్పింగ్ చేయలేదు. నేను ఎంత కష్టాల్లో ఉన్నా నీకు కనిపించదు, నేను ఎంత ఇబ్బందిలో నీకు కనిపించదు, కానీ ఏం చేస్తావు? చూసినప్పుడు బాగున్నారా ప్రేమ నోటితో. అలాంటి నోటితో కనపరిచేటువంటి ప్రేమ కలిగినటువంటి వారు రెండవ రకం. వారి గురించి ఇంకా ఏం తెలియజేయబడిందంటే చూడండి సహోదరులాగా, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కొరక ఎప్పును వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదని తలంచుడి. మనుషుల మెప్పు కొరకు ఏ దినాన మనం నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పకూడదు. మనుషులు ఏడలా నేను చాలా బాగా మెసేజ్ చెప్పానని మీ దగ్గర అనిపించుకునే దానికి నేను మెసేజ్ చెప్పకూడదు. అలా చెప్పేటువంటి వాడు అసలు స్వార్థుడే కాదు. మనుషులు మెచ్చుకోవాలి, ఆ ఉద్దేశంతోనే మెసేజ్ నేను చెప్పినట్లయితే నువ్వు దేవుని యొక్క మెప్పును పొందవు. ఎవరికి? మాటలు చెప్పేటువంటి వారికి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారికి. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. ఇక్కడ చెప్పేటువంటి వారు తప్పు నాకు అర్థం చెప్పకూడదు. మరి ఎలా ఉండాలి? ఆయన తెలియజేస్తున్నాడు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే ఇక్కడ నిలబడేటువంటి వారు బోధించాలి. అలా బోధించకుండా మరి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి మాటలే మాట్లాడినట్లయితే, మేము మీ యొక్క మెప్పుని కోరినట్లయితే దేవుని యొక్క మెప్పు అనేది మాకుండదు. ఇంకా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే సహోదరులారా, యెహెజ్కేలు ఒకసారి తీయండి, 33వ అధ్యాయము 32వ వచనంలో, మీరు వారికి వాద్యం బాగుగా వాయించుచు
మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. అలాంటి బోధించేటువంటి వారి గురించి ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే, నీవు వాయిద్యం బాగా వాయించి మంచి స్వరం కలిగిన గాయకుడు. కొంతమంది పాటలు పాడితే ఎలా ఉంటది? చాలా మంది ఉన్నారు కదా మంచి సింగర్స్. అలా బోధకుడు ఉండకూడదు. మనుషుల యొక్క మెప్పు పొందడానికి మనం ఏం చేయాలంటే ఇలా చేయకూడదు. నీవు వారికి వాయిద్యము బాగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. ఎంత బాగా చెప్పారో, నాకు ఎంత టాలెంట్ ఉందో, ఈయనకన్నా ఆయన బాగా చెప్తాడు, ఆయనకన్నా ఆయన బాగా చెప్తాడు. ఒక్కొక్కరిని లేపుతాం, పొగుడుతాం. దయచేసి అలా పొగడకండి, పొగడకూడదు. దేవుని యొక్క మెప్పే మనకు కావాల్సింది, మనుషుల మెప్పు కాదు. మన యొక్క దినాన్ని యొక్క వాక్యం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అది కూలి అండి. నేను కూలి ఉన్నా ఆయనకి. నా పని నేను చేస్తున్నా. ఈ మెప్పు అనేది తండ్రిని దేవుడు నాకు ఇవ్వాలి, మనుషులు కాదు. మనుషులే మెప్పించాలనుకుంటే నా ఆలోచన వేరే విధంగా వెళ్ళిపోతుంది. మొన్న బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఉన్నట్టుగా మీకు నేను చెప్పలేను. మీ యొక్క మెప్పు నాకు కావాలి, దేవుడు నాకు అవసరం లేదు అనేటట్టు నేను ఇక్కడ మాట్లాడతా. అది ఇంకొక రకం. మూడో రకం చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురవచనలు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. ఇంకొక రకమైనటువంటి వారు ఎవరంటే దురద చెవులు కలిగినటువంటి వారు. దురద చెవులు. అలాంటి వారి గురించి ఏం చెప్పబడిందంటే, జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధను సహించగా, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే మనం సహించలేము, మనం కూర్చోలేము. ఎప్పుడు నేను వదిలేస్తాననే ఫీలింగ్ లో ఉంటాం మనం. నీకు ఆ యొక్క వాక్యం అనేది ఎక్కడో గుచ్చుతూ ఉంటుంది. అదేంటి? హితబోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ, దేవుడు మనకి తెలియజేయాలనుకున్నటువంటి బోధ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇచ్చినటువంటి బోధ, అపోస్తుల ద్వారా రాయబడినటువంటి బోధ. ఈ యొక్క బోధ మనం ఏం చేస్తాం? సహించము. సహించకుండా ఏం చేస్తారంటే వీళ్ళు మూడో రకం బ్యాచ్ ఏం చేస్తారంటే, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధ. నీకు ఒక దురాశ ఉంది, ఒక స్వకీయమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నాము, దానికి అనుకూలమైనటువంటి బోధకులు ఎవరుంటే వాళ్ళే వచ్చి బోధించారు. ఇలాంటి వారు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులుగా తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చుచున్నది. కల్పనా కథల కొరకు అయితే మనం చాలా ఇంట్రెస్ట్ గా వింటాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనకేముండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదంటే అది దాన్ని మనం సహించలేము. అదేం చేస్తుందంటే అది రెండించులకు వెళ్ళిన కట్టం అనేది మనలో దూరి మన యొక్క ఆలోచనలు తలంపులు పోస్తూ ఉంటుంది. ఒకవేళ తప్పు చేసే ఒకటి తప్పు అని చెప్తూ ఉంటుంది. దీన్ని మార్చుకుంటుంది. కానీ నేను సహించలేదు కదా, దాన్ని నేను మార్చలేదు కదా. నేను జీవితాంతం నేను ఇలాగనే జీవిస్తా, బయట కనిపించుకోకుండా. ఎప్పుడో మరణం వస్తుంది, ఎప్పుడో అవుతుందిలే అనే ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటా. ఎలాంటి మార్పు నాలో ఉండదు. వస్తా, కూర్చుంటా, వింటా, వెళ్తా. సహోదరులారా, ఒకవేళ మనం గొడవ చెవులు కలిగినట్లయితే అలాంటి
వారి స్వభావం అనేది ఎలా ఉంటుందంటే వారి యొక్క స్వకీయమైనటువంటి దురాశకు అనుభవమైనటువంటి బోధలుగా ఉంటారు. వారు బోధించేటువంటి బాధ వారికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి వారు ఉంటారు. కాబట్టి ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే సత్యమును చెవిగా కల్పన వైపునకును తిరుగుగా కూర్చున్నది. ఒక ఆయన అంటున్నాడు, మొదటి రాజుల్లో 22వ అధ్యాయం తీయండి. మొదటి రాజులు 22వ అధ్యాయము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే మొదటి రాజులు 22వ అధ్యాయం ఇక్కడ ఆహాబు గురించి చెప్పబడింది. ఆహాబు రాజు గురించి చెప్పబడింది. ఈయనకి యెహోషాపాతు వాళ్ళ కూతుర్నిచ్చాడు. ఆహాబు యెహోషాపాతు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటంటే యెహోషాపాతు తన అల్లుడైనటువంటి ఆహాబు ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన పెద్ద విందులాగా చేయించి బాగా చూపించుకున్నాడు. ఆయన చూపించుకొని ఏం చేశాడంటే ఆహాబు దగ్గర ఒక 400 మంది ప్రవక్తలు ఉంటున్నారు. 400 మంది ప్రవక్తలు ఉంటున్నారు. ఈయన రాజే, ఆయన రాజే. యెహోషాపాతు దగ్గరికి ఏం చేసి ఆహాబు ఏం చెప్పాడంటే నేను ఒక ప్రాంతాన్ని ముట్టడించాలనుకుంటున్నా, దాన్ని కైవసం చేసుకోవాలనుకుంటూ ఉన్నా, దానికి మీరు వచ్చినట్లయితే అది మన స్వాధీనం చేసుకోవచ్చు అని తెలియజేశాడు. ఇది తెలియజేసిన తర్వాత ఏమైందంటే యెహోషాపాతు ఏం తెలియజేశాడంటే మనం దేవుడి దగ్గర విచారణ చేద్దాం, అక్కడికి వెళ్ళాలి వద్దనేది మనం విచారణ చేద్దాం అంటే వెళ్దామని తెలియజేశారనేసి ఆహాబు దగ్గర ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలు మీరు వెళ్తే విజయం సాధిస్తారు అనేసి వాళ్ళు చెబుతారు. ఎవరు? ఆహాబు దగ్గర ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు వెళ్తే మీరు విజయం సాధిస్తారు అని చెప్పినప్పుడు ఈయనకి డౌట్ వస్తుంది, ఇది నిజమా కాదా. ఆ యొక్క స్థితి అనేది ఇప్పుడు మనం చదువుతున్నాం. మొదటి రాజు ఒకసారి తీయండి. మొదటి రాజు 22వ అధ్యాయం 6వ వచనం నుంచి ఇశ్రాయేలు రాజు దగ్గర 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకై రామెత్గిలాదు మీదికి పోకుందుమా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దాన్ని రాజైన నీ చేతికి అప్పగించు కనుక ఉండని వారు చెప్పురు కనుక యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొక్క విచారణ చేయవచ్చు గాని అతను నన్ను గురించి మేలు ప్రకటింపక కీడే ప్రకటించిన కనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతు అనగా యెహోషాపాతు రాజైన మీరు అలా అనవద్దు అని తెలియజేశారు. ఇప్పుడు 400 మంది ప్రవక్తలు అనేది ఆహాబు దగ్గర ఉంటున్నారు. ఈ 400 మంది ఆహాబు చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఆయన ఎలాంటి మాట చెప్పమంటే అలాంటి మాట చెప్తారు. కానీ ఒక ఆయన ఉంటున్నాడు మేకయ్య, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు ఆ మేకయ్య గురించి ఈయన ఏం చెప్తున్నాడంటే ఎవరు? ఆహాబు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నేను చదవని చూడండి. అతను నన్ను గురించి మేలు ప్రకటించక కీడే ప్రకటించిన కనుక వాడు ఎప్పుడు వచ్చినా నా గురించే మాట్లాడతాడు, కీడే మాట్లాడతాడు, నా గురించి కీడు గురించే మాట్లాడతాడు ఇప్పుడు. కాబట్టి ఆయన అంటే నాకు ద్వేషం ఉంది అని యెహోషాపాతు అనగా యెహోషాపాతు ఏం చేశాడంటే ఆయన పిలవనంపించాడు. పిలవనంపించిన తర్వాత 1 రాజులు 29 నుంచి అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా ఇక్కడికి రప్పించుడని సెలవిచ్చాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతును రాజవస్త్రం ధరించుకొని షోమ్రోను గవిని దగ్గర ఉన్న విశాల స్థలం ముందు గద్దెల మీద ఆసనుడై ఉండి ప్రవక్తలందరూ వారి పక్షం మందు ప్రకటన చేయుచుండగా కెనాయన
కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియలను పొడిచి నాశనం చేయదువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోత్ గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించిన కనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మేఘయానం పిలువబోయిన బోధ ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో చెప్పగా, ఇప్పుడు రాజదూతలు వెళ్ళారు. ఈ రాజదూతలు వెళ్ళి మేఘాకి ఏం తెలియజేశారంటే, ఇప్పుడు 400 మంది ఇలాంటి మాటలు మాట్లాడారు. కన్ను కూడా ఏం చెయ్యి, ఇలాంటి మాటలే నువ్వు మాట్లాడు అంటే దేవుని యొక్క వాక్యం నువ్వు చెప్పొద్దు. దేవుడికి ఏ సెలవిచ్చాడు నన్ను చెప్పొద్దు. నువ్వేం చెప్పాలంటే, నువ్వు వాడికి పోతే రాజ్యాన్ని నువ్వు జయిస్తావని చెప్పు. ఇది 400 మంది చెప్పారు కదా, వాళ్ళకు నువ్వు చెప్పు అని ఈ దూతలు పోయి ఆయనకు తెలియజేశారు. అందుకు మొదటి రాజులో 24:14 చూడండి. మీకియా యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతున్నాను. మీకియా ఏం తెలియజేశాడు? నేను యెహోవా జీవముతోడు నేను నా దేవుడు ఏ మాట తెలియజేశాడో ఆ మాటలే నేను తెలియజేస్తా. 400 మంది ఒక పక్క నిలబడినా ఈయన ఒక్కడే ఒక పక్క నిలబడ్డాడు. దేవుని యొక్క వాక్యం కొరకు ఇలా నిలబడేటువంటి బోధకులు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నట్టుగా బోధించిపోయినట్లయితే, దేవుని వాక్యము పూర్తిగా మనం తెలియజేయకపోయినట్లయితే, ఆ యొక్క సంఘాలు అనేది రాబోయే దినాలు ఏమైపోతుందంటే అంతరించిపోతాయి. ఆ స్థలం అనేది ఉండదు. ఎక్కడైతే సత్యం అనేది బోధింపబడుతుందో ఆ సంఘాలకే తండ్రి దేవుడు ఏం చేస్తాడంటే ఒక కాపుదలను ఏం చేస్తాడు. అలా ఉండకుండా మనం ఏదో ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నాం వెళ్ళామని ఉన్నట్లయితే ఆ యొక్క సంఘాలు ఉండవు, తీసేస్తాడు, నాశనం చేస్తాడు. అదే ఆయన తెలియజేస్తున్నాడు. మీకు ఏం తెలియజేశాడంటే, మీరు 400 మంది ఒక పక్క నిలబడండి, యెహోవా జీవముతోడు నేను అలాంటి మాట నేను పలకను. యెహోవా చెప్పిన మాట మాత్రం తప్ప ఇంకేది నేను పలకను. ఇప్పుడు చూడండి సహోదరులారా, మనం దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేసిందో దాన్ని మీరు తెలియజేయాలి. మీరు సహించకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, దేవుని యొక్క వాక్యం ఉన్నట్టుగా బోధించగలిగితేనే ఆ యొక్క సంఘాలు ఉంటాయి. లేకపోతే ఒక దినాన్ని అక్కడ సంఘం ఉందంట అనేటువంటి రోజులు వస్తాయి. నాశనం చేసేది ఎవరంటే దేవుడే. నిర్మూలన చేస్తాడు దాన్ని. ఇంకా ఆయన ఏం తెలియజేస్తున్నాడు చూడండి. 2వ దశలోనికి రాసిన పత్రికలో, దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయే గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్తమైన కలుగుతోను, నానా విధమైన సూచిక్రియలతోను, మహత్కార్యముతోను, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిని సాతాను కనపరచు బలమును అనుసరించి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సహించలేదనుకో, సహించకుండా ఎవరైతే నీకు నచ్చేటువంటి మాటలు మాట్లాడతారో, మీకు ఇష్టమైనటువంటి పనులు చేస్తారు, అక్కడ లోకాలు వెళ్ళామనుకో, ఆ యొక్క ప్రాంతంలో నువ్వు కూర్చొని అక్కడ ఉన్నాం అనుకో, ఈయన చెప్తున్న మాట ఏమిటంటే అలాంటి మోసం చేసేటువంటి ఆ యొక్క స్థితిని తండ్రే నీకు ఇస్తాడు, సాతానికి అప్పగిస్తాడు, నిన్ను తీసుకెళ్ళి ఆయన సాతానికి ఇస్తాడు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి నువ్వే పెట్టుకోవాలి. వారి యొక్క అంతం ఎలాంటిది ఏం చేశాడంటే నాశనం వారంటారు. ఉన్నట్టుగా బోధించుకోకుండా వారు ఒకవేళ ఈ యొక్క సత్యాన్ని అవలంబింపగా, సత్యాన్ని బోధించకుండా అబద్ధాన్ని చెప్తూ సూచిక్రియలు మహత్కార్యాలు ఇవి జరిగినట్లు వాళ్ళు చూపించుకొని ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయి. చాలా మంది స్వస్థత కూడా పెడతారండి. అక్కడికి లక్షల్లో ఉంటారండి జనాలు. అదే ఒక క్రీస్తు సంఘాలు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. క్రీస్తు సంఘాలు అలాంటి జరగవు. క్రీస్తు సంఘాల్లో పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు తప్ప దుస్సంబంధ మాటలు చాలా తక్కువ ఉంటాయి.
వాళ్ళు సంతోషపరచు మాటలు, కానీ సంతోషపరిచేటువంటి మాటలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేస్తారంటే గుంపులుగా వెళ్తారు. ఎవరో ఒకరు బాగైపోయిందంటే ఒక ఆయన కంటే ఇక్కడి నుంచి కూడా మన ఊరి నుంచి కూడా ఒక బ్యాచ్ వెళ్తారు. వాళ్ళు ఎవరంటే క్రీస్తు సంఘాలకు వచ్చేటువంటి వారే. అలా వచ్చి అలా ఈరోజు బాగుపడిపోతాం మేము వెళ్తారు. ఒకవేళ అలా అయినట్లయితే ఆయన నీకు నాకు తెలియజేసేటువంటి మాట ఏంటంటే, దుర్నీతి పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఇందురు. ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి ఎందుకు అభిలాష గల వారిని అందరినీ, అభిలాష కలిగినటువంటి వారిని శిక్షా విధి పొందుటకై ఏం చేస్తాడు? అబద్ధము నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నువ్వు అబద్ధాన్ని నమ్ముతావు, అలాంటి శక్తిని ఎవరిస్తారు నీకు? దేవుడే ఇస్తాడు. దేవుడే అలాంటి పరిస్థితిని కలిగజేస్తాడు. ఇంతకు ముందు మనం చదువుకున్నాం, అక్కడ కూడా ఏం జరిగిందంటే మొదటి రాజు 22వ అధ్యాయంలో అక్కడ జరిగిన మాటలు కూడా ఇవే. తండ్రి దేవుడు ఏం చెప్పాడంటే, నేనేం చేస్తానంటే వారిని దానికి అప్పగిస్తా. దేనికి? వాళ్ళు దేనికైతే ఇష్టపడుతున్నారో దానికి నేనే వాళ్ళని అప్పగిస్తా. కాబట్టి సహోదరులారా, మనం ఆలోచించవలసింది ఏమిటంటే బైబిల్ వినే వాళ్ళు 2 రకాల మంది మనుషులు ఉన్నారు. ఇంకా ఉన్నారు. టైం అయిపోయింది, నేను ఆపుతున్నా. ఇందులో మనం చూసాం, దేవుని గ్రంథానికి విలువకుండా జీవించేటువంటి మనుషులు ఉన్నారు. ఒకవేళ ప్రవక్త అనేటువంటి మోసం చేసేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒకవేళ మనం మోసం చేశాడు అనుకో, మోసం చేసినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, మోసపోయినటువంటి వాడు కూడా దోషులే. దాని తర్వాత ఆయన తెలియజేశాడు మొదటి రకం ఎలాంటి వారిని మనం చూసాం, 2 రకాలుగా చూసాం. దాంట్లో మొదటి రకం ఏమిటంటే తమ మనస్సులో సిద్ధపరచుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చేటువంటి వారు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వారి మనసును, వారి హృదయాన్ని, వారి చెవులను వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి ఇవ్వరు. అలాంటి వారు ఎలాంటి వారు ఉంటారంటే పరిశుద్ధాత్మను ఎదిరించేటువంటి వారు. పరిశుద్ధాత్మను ఎదిరించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క నిత్య జీవానికి మేము అపాత్రులము, మేము పాత్రలు కాము నిత్య జీవానికి తమ్ముడు తామే వాళ్ళు తీర్పును తెలియజేసేటువంటి వారు అవుతున్నారు. 2వ రకం తెలియజేయబడింది. ఇక 2వ రకం ఎలాంటి వారంటే వారందరూ కూడా ఒకరినొకరు పిలుచుకుని వస్తారు. పిలుచుకొని వచ్చి లోపల కూర్చుంటారు. కూర్చున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. అయితే దాన్ని అనుసరించి నడుచుకోరు, దాని ప్రకారం వాళ్ళు జీవించరు. వారి యొక్క నోటితో వాళ్ళు ప్రేమను చూపిస్తారు. ఇలాంటి వారు ఇంకొక రకం. దాని తర్వాత వాడు చూసాం మనం దొరద చెవులు కలిగినటువంటి వారు. ఇక దొరద చెవులు కలిగినటువంటి వారు ఎలాంటి వారు అంటే హితబోధన సహించక ఆరోగ్యకరమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినకుండా వాళ్ళు ఎలాంటి మాటలు వింటారంటే వారు కల్పనా కథలు వినేటువంటి వారు. సత్యానికి వారి యొక్క చెవులను వాళ్ళు ఎవరు. ఇలాంటి వారు ఉంటున్నారు. ఇలాంటి వాడే ఆహాబుని చూసాం. ఆహాబు 400 మంది ఉంటున్నారు. 400 మంది ప్రవక్తలు ఆహాబు చెప్పినట్లు చేసిన మీకా ఏం చేశాడంటే నేను అలా చేయను, ఎప్పుడు జీవంతోడు నేను అలాంటి మాట నేను పలుకుతాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను పలుకుతాను. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎంత ఇబ్బందులున్నా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తేనే సంఘాలు బలపడతాయి. అలా ఉండకుండా ఒకవేళ మనం ఇక్కడ ఉన్నటువంటి వారిని సంతోషపరచాలని ఒక గాయకుడు పాడినటువంటి పాట వలె నన్ను నేను మెప్పు పొందేదానికి ఒకవేళ నేను దేవుని వాక్యాన్ని బోధించినట్లయితే ఎవరైనా ఇక్కడ నిలబడి బోధించినా వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి కృపను యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను.